స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ఎత్తేసేందుకు ఆలోచిస్తుందని మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. నిన్న మాజీ సీఎం కేసీఆర్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ ఖండించారు. మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేసిన గంగుల కమలాకర్, ఏపీకి నీళ్లు పంపుతూ తెలంగాణను ఎండపెడుతున్నారని ఆరోపించారు. కక్రును ఉరితీయాలన్న వ్యాఖ్యలపై మండిపడిన ప్రశాంత్ రెడ్డి, సీఎం స్థానంలో రేవంత్ మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ పథకాలను సగం మందికి ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకుంటున్నారా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు, అనుమతులు కేంద్రానికి పట్టవా అని ప్రశ్నించిన నిరంజన్ రెడ్డి, పాలమూరు, రంగారెడ్డి డిపిఆర్ వెనక్కు పంపితే సీఎం ఏం చేస్తున్నారని నిలదీశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టాలని కేంద్ర మంత్రి చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని అడిగారు. బనకచర్ల ప్రాజెక్టును ఆపకపోతే కాంగ్రెస్ సర్కార్ చేతగానితనమే అవుతుందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. 18 మాసాల కాలంలో జరిగినందుకు సంబరాల, బోనస్ పేరు చెప్పి అరకొర ఇచ్చి బోనస్ మొత్తం ఇచ్చినట్లు ప్రజలకు ఒక భ్రమ కల్పించడం, కల్పించినందుకు, విజయవంతంగా కల్పించినందుకు సంబరాల. గతంలో మాట్లాడినప్పుడు కేసీఆర్ సర్కార్ గుట్టలకు, రాళ్లకు, రప్పలకు రైతు బంధు ఇచ్చింది. వాళ్ళు వెనువెంటనే వచ్చినాక చెప్పిన మాట, మేము వాటన్నిటినీ కూడా క్రమబద్ధీకరించి సరిచేసి చేస్తాం. దానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం. జూలై 15 లోపల క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, దాని ఆధారంగా చేస్తామని మాట్లాడారు. ఆ తదుపరి కొంతకాలానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ సుమారు 25,000 కోట్ల రూపాయలు అనర్హులకు అందినాయి, రాళ్ళు రప్పలకు అందినాయని మాట్లాడినారు. అంటే దాదాపు 1/3 ఆఫ్ ది టోటల్ 11 విడతలుగా మేము చేసినటువంటి దాంట్లో నిరర్థకమైంది అన్నట్లు మాట్లాడినారు. ఇవన్నీ సరిచేసే మేము అన్నీ చేసుకొస్తామని చెప్పినారు. ఇవన్నీ కాలయాపన చేయడానికి, రైతు బంధు ఇవ్వడానికి, కాలయాపన చేయడానికి ఇవన్నీ సాకులు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గడ్డకెక్కడానికి ఇప్పుడేం మాట్లాడుతున్నారు, ఏదో మొత్తం విజయం చేకూరినట్లు, మొత్తం ప్రపంచానికి గెలిచినట్లు సంబరం చేసుకుంటూ 70 లక్షల మంది రైతులకు మేము మొత్తం ఇస్తున్నామని చెప్పినారు. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది 70 లక్షల మంది రైతులకే కదా. ఆనాడు 70 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చిన దాంట్లో నిజంగానే పొరపాట్లు జరిగి ఉంటే మీరు ఇలా అసమర్థులై ఉండి, చాతగానోళ్ళై ఉండి మళ్ళీ అదే 70 లక్షల మందికి ఇస్తున్నారా, లేకుంటే మీరు తప్పు మాట్లాడినారా? క్షమాపణ చెప్పండి. మరి సింపుల్ కదా. మీరు అన్నదేంది, కేసీఆర్ సర్కార్లో 11 విడతలలో పోయినటువంటి రైతు బంధులో రాళ్ళు రప్పలకు పోయినాయి, మేము అన్నీ తీసేసి చక్కగా చేసి ఇస్తామని మరి ఇవాళ అదే 70 లక్షల మంది రైతులకు ఇస్తున్నారు కదా. మీరు చాలా తక్కువ మందికి మాత్రమే ఏక ఫసలా పంట ఉండి, అంటే చెరువులలో, కుంటలలో ముంపుకు గురైనటువంటి రైతులే ఒక పంటనే పండుతాయి కాబట్టి అటువంటి వాళ్ళకి ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టినారు. రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి 9 మండలాలకు ఎగ్గొట్టినారు. 4 రోజుల ముందే ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి జిల్లా రైతుల యొక్క కూరగాయల పంటలు లేకపోతే హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రజలకు కూరగాయలు పుట్టవని చెప్పి మాట్లాడి 4 రోజుల తర్వాత కూరగాయలు పండించేటువంటి హైదరాబాద్ రైతాంగానికి, అంటే రంగారెడ్డి జిల్లా రైతాంగానికి, 9 మండలాల రైతాంగానికి రైతు బంధు ఎగ్గొట్టిస్తున్నారు. వాళ్ళు ఇలా